శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో కీర్తనల గ్రంథము 8వ కీర్తన మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రార్థన. మహోన్నతడానికి స్తోత్రము చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామము ప్రభావము కలిగినటువంటిది. దేవుని నామము ఉన్నతమైన నామము. దేవుని నామము ఈ లోకములో మానవుడు ధరించినప్పుడు ఆ నామమును బట్టి దేవుణ్ణి మహిమపరచవలేను. అపోస్తల కార్యములు 4:12 వచనములో ఈ నామమునే మనము రక్షణ పొందగలము అనగా యేసుక్రీస్తు నామముననే మనకు రక్షణ ఉంది. దేవుని నామము ప్రభావం కలిగినటువంటి నామము. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ప్రభువు వస్త్రపుచ్చంగా ముట్టగా అనగా ప్రభువు నామమును ధరింపగా ఆమె దేవుని ప్రభావాన్ని పొంది స్వస్థత పొందుకుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ కుటుంబమా, దేవుని సంగమా, నీవు నేను కూడా దేవుని నామాన్ని కలిగి దేవునికి మహిమ తెచ్చే కుమారునిగా కుమార్తెగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతురాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న వారిని, వీక్షిస్తున్న వారిని దీవించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.